హాయ్ అందరికీ, నేను మీ సుభాష్ని. ఈరోజు వెనీలా కస్టర్డ్ని చేసి చూపించబోతున్నాను. వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో అయితే చూసేయండి, అప్పుడే మీకు ఈజీగా అర్థమవుతుంది. ఇక్కడ కస్టర్డ్ చేయడం కోసం ఇలా కస్టర్డ్ పౌడర్ అయితే మార్కెట్లో అవైలబుల్ ఉంటుంది. ఇక్కడ నేను వెనీలా ఫ్లేవర్ తీసుకున్నాను. మీకు కావాలంటే మీకు నచ్చిన ఫ్లేవర్ అయితే తీసుకోవచ్చు. ముందుగా ఒక బౌల్ పెట్టుకొని ఇక్కడ నేను 1/2 లీటర్ మిల్క్కి 3 టేబుల్ స్పూన్ని కస్టర్డ్ పౌడర్ అయితే వేసుకొని, కాచిన పాలు టీ గ్లాస్ అయితే వేసుకొని ఈ కస్టర్డ్ పౌడర్ మొత్తం అయితే మిక్స్ చేసుకోండి. ఎక్కడ ఉండలేకుండా మొత్తం కస్టర్డ్ పౌడర్ని అయితే ఇలా నీట్గా అయితే మిక్స్ చేసుకొని ముందుగానే పక్కన పెట్టేసుకోండి. అప్పుడే మనకి ఈజీగా ఉంటుంది ప్రాసెస్ అనేది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక చిన్న బౌల్ అయితే నేను పెట్టేసుకున్నాను. పాలైతే ముందుగానే కాచి పెట్టేసుకొని ఇలా మేగడ లేకుండా ఫిల్టర్ చేసేసుకున్నాను మిల్క్ అంతా. ఇక్కడ నేను 2 గ్లాస్ మిల్క్ అయితే తీసుకుంటున్నాను. చూసారు కదా, 2 గ్లాస్ మిల్క్కి 1 కప్పు బెల్లాన్ని అయితే తీసుకుంటున్నాను. మీరు ఇక్కడ బెల్లం ప్లేస్లో షుగర్ అయినా యాడ్ చేసేసుకోవచ్చు. కాకపోతే బెల్లం హెల్దీ కదా, సో అందుకోసం నేను బెల్లాన్ని అయితే తీసుకున్నాను. ఈ విధంగా బెల్లం మొత్తం కరిగే విధంగా మొత్తం మిల్క్ అయితే కాచుకోండి. బెల్లం మొత్తం మెల్ట్ అయిపోయిన తర్వాత ముందుగా కలిపి ఉంచుకున్న కస్టర్డ్ మిల్క్ని దీంట్లో అయితే వేసేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత నిదానంగా ఇలా కలిపేసుకోండి. మంట అనేది సిమ్లోనే పెట్టేసుకోండి. ఈ విధంగా కలుపుతూ ఉండగా మనకి కస్టర్డ్ అనేది దగ్గర పడిపోతుంది. చూసారా, ఇలా ఇక్కడ ఆపకుండా మిల్క్ అనేది మొత్తం కలుపుతూ ఉండండి. అప్పుడే మనకి కస్టర్డ్ అనేది అడుగంటకుండా టేస్టీగా అయితే వస్తుంది. చూడండి, నాకైతే మొత్తం అయితే దగ్గర పడిపోయింది. ఇది 2-3 మినిట్స్లోనే ఈ ప్రాసెస్ అనేది జరిగిపోతుంది. సో మనం ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఈ విధంగా పక్కన పెట్టడం వల్ల చల్లారిపోతుంది. సో ఈలోపు మనమైతే ఫ్రూట్స్ మనకు నచ్చినవి అయితే కట్ చేసేసుకోవచ్చు. ముందుగా ఫ్రూట్స్ కట్ చేసుకుంటే ఏమవుతుందంటే బ్లాక్గా అయిపోతాయి. అలా ఏం కాకుండా ఇది చల్లారేలోపు కట్ చేసుకోవడం వల్ల ఫ్రూట్స్ కూడా మనకి ఫ్రెష్గా అయితే ఉంటాయి. సో ఇలా అయితే ట్రై చేయండి, మీకు చాలా అంటే చాలా టేస్టీగా వస్తాయి అండ్ హెల్దీ రెసిపీ అని కూడా చెప్పుకోవచ్చు. ఇక్కడ నేను 1 కప్పు యాపిల్ ముక్కలను అయితే కట్ చేసుకున్నాను. ఒక చిన్న కప్పు నాగ్పూర్ ఆరెంజ్ కూడా వేసుకుంటున్నానండి. వీటిలో షీట్స్ ఏమి ఉండవు. మరొక కప్పు డ్రాగన్ ఫ్రూట్ కూడా వేసుకున్నాను. మరొక కప్పు బనానా, మరొక కప్పు పామగ్రనేట్ కూడా వేసుకొని ఇలా ఈ విధంగా అయితే ఒకసారి మిక్స్ చేసేసుకోండి. ఇవే వేయాలని లేదు, మీకు ఇష్టమైన ఫ్రూట్స్ ఏమైనా వేసుకోవచ్చు. మ్యాంగో ఆర్ గ్రేప్స్ ఎనీవన్ ఏం వేసుకున్నా కస్టర్డ్ అనేది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీకు నచ్చితే దీన్ని ఒక 2-3 మినిట్స్ ఫ్రిడ్జ్లో కూడా పెట్టేసుకోండి. అప్పుడు ఇంకా చల్లగా అయిపోతుంది. బట్ ఇక్కడ మనం ముందే బయటే ఉంచేసాం కదా, పూర్తిగా అయితే చల్లారిపోయింది. ఈ విధంగా అయినా తీసుకోవచ్చు. మీకు కావాలంటే ఫ్రిడ్జ్లో కూడా పెట్టేసుకోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు. ఇక్కడ నేనైతే 2-3 మినిట్స్ ఫ్రిడ్జ్లో ఉంచాను. చాలా బాగుందండి కూల్గా. సో ఈ విధంగా ట్రై చేయండి, మీకు కూడా కస్టర్డ్ అనేది చాలా అంటే చాలా టేస్టీగా హెల్తీగా అయితే వస్తుంది. సో మీకు కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్. ఈ విధంగా చేసి పిల్లలకి ఇచ్చినా కాదనకుండా తినేస్తారండి, అంత హెల్తీ టేస్టీ రెసిపీ. ఇక్కడ నేను మా చిన్న పాపకి ఇచ్చాను. ఆకాష్, ఎలా ఉంది కస్టర్డ్? ఎప్పుడు చేయించుకొని తింటావు కదా నువ్వు. ఎందుకు నీకు అంత ఇష్టం? ఏముంటాయి? ఫ్రూట్స్ ఉంటాయి. ఓకేనా, మరి నీకు ఇష్టమైందా? చూసారు కదండి, ఫైనల్గా కస్టర్డ్ ఏ విధంగా ఉందో పాప చెప్పేసింది. సో మీకు కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని చూడగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.